హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే కలివిందుల ఫ్రై. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు తినలేని వాళ్ళు కూడా ఈ ఫ్రై అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. రొయ్యల టేస్ట్ అయితే వస్తుంది. బిందెలను అయితే బాగా క్లీన్ చేసుకుని తీసుకోవాలి. వీటిలో అయితే మస్కట్లు అయితే ఉంటాయి. చిదిగిపోతే మాత్రం బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి. ఉప్పు వేసుకుని 3 టైమ్స్ కడుక్కొని వాటర్ వేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్ద ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను అయితే అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న గింజలను అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. బాగా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ ఫ్రై మీకు నచ్చినట్టు